అందరికీ నమస్కారం. ఈనాటి 9వ భాగమైన శివమహాపురాణంలో మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రణవ పంచాక్షరీ మంత్ర మహిమ, శివలోక వైభవాన్ని గురించి సూతులు వారు ఎలా చెప్తున్నారో తెలుసుకుందాం. సూతుణ్ణి మహర్షులు ఓంకార మహిమను, 6 లింగముల మహిమను, శివభక్తును పూజించే క్రమాన్ని వివరించవలసిందిగా కోరారు. సూతుడు దానికి ఇలా చెప్తున్నారన్నమాట. మహర్షులారా, శివుని కృపతో మీకు సమాధానం చెబుతున్నాను, వినండి. అందరి రక్షణ భారాన్ని ఆయన స్వీకరించుగాక. ప్రకృతి నుండి పుట్టిన సంసార మహాసముద్రానికి ప్రహ అని పేరు. దానిని దాటించే నావ కనుక ఓంకారానికి ప్ర ప్లస్ నవ, ప్రణవం అని పేరు. ప్రహ = ప్రపంచం, నా లేదు, వహ మీకు ఈ అర్థాన్ని బట్టి కూడా ఓంకారానికి ప్రణవం అనే పేరు వచ్చింది. ప్రహ అంటే నిశ్చయంగా, నా అంటే మోక్షమునకు నడిపించును, వహ అంటే మిమ్ములను అనే అర్థంలో కూడా ప్రణవ శబ్దం సిద్ధించింది. మాయాతీతుడు, శుద్ధ చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మకు నూతనుడు అని పేరు. సాధకుడైన వానిని నూతనునిగా చేస్తుంది కనుక ఓంకారానికి ప్రణవమని పేరు. ప్రణవం స్థూల సూక్ష్మ భేదం చేత 2 రకాలుగా ఉంది. ఓం అనే ఏకాక్షరానికి సూక్ష్మ ప్రణవమని, పంచాక్షరికి స్థూల ప్రణవమని పేర్లు. సూక్ష్మ ప్రణవంలో అవ్యక్తంగా ఉన్న పంచవర్ణాలు స్థూల ప్రణవంలో సువ్యక్తమయ్యాయి. జీవన్ముక్తుడైన జ్ఞాని సర్వమంత్రసారమైన సూక్ష్మ ప్రణవాన్ని, ప్రణవ ప్రతిపాద్యమైన పరమాత్మను ధ్యానిస్తూ దేహ పతన పర్యంతం జపించాలి. అట్టి జ్ఞాని శివునిలో లయమవుతాడు. అర్థానుసంధానం లేకుండా కేవల మంత్రజపాన్ని చేసిన వ్యక్తి యోగి అవుతాడు. సూక్ష్మ ప్రణవం తిరిగి హ్రస్వం, దీర్ఘం అని 2 విధాలు. అకారం, ఉకారం, మకారం, బిందువు, నాదం, శబ్దం, కాలం, కళ, వీటితో కూడింది దీర్ఘ ప్రణవం. ఇది హృదయంలో మాత్రమే ఉంటుంది. అకార, ఉకార, మకారాలతో కూడిన ప్రణవం హ్రస్వ ప్రణవం. అకారం శివుడు, ఉకారం శక్తి, మకారం శివశక్తుల ఐక్యం. సర్వపాప క్షయాన్ని కోరే సాధకుడు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవాన్ని జపించాలి. ఇక ప్రవృత్తులు అంటే రక్తి మార్గమైన కర్మ మార్గంలో అంటే సంసారంలో ఉన్నవారు హ్రస్వ ప్రణవాన్ని మాత్రమే జపించాలి. విరక్తి అంటే జ్ఞాన మార్గంలో ఉన్న నివృత్తులు దీర్ఘ ప్రణవాన్ని జపించాలి. వేద పఠనానికి ఆదిలోనూ ఉభయ సంధ్యల యందు చేసే సంధ్యావందనంలోనూ ఓంకారం చేయాలి. 9 కోట్ల ఓంకారాన్ని జపించిన పురుషుడు ముందు పరిశుద్ధుడవుతాడు. ఆపై పృథ్వీతత్వం మొదలుగా ఆకాశతత్వం వరకు 45 కోట్ల ఓంకారాన్ని జపించాలి. ఈ విధంగానే ఆ పంచేంద్రియ గుణాలైన గంధాదులు మొదలు శ్రవణం వరకు 45 కోట్లు ఓంకారాన్ని జపిస్తే వాటిని జయిస్తాడు. ఇంకొక 9 కోట్లు జపిస్తే అహంకార తత్వాన్ని జయిస్తాడు. మునులారా, ఆ పైన ఆత్మసాక్షాత్కార పర్యంతము జపాన్ని కొనసాగించాలి. ఈ విధంగా 108 కోట్ల ఓంకారాన్ని జపించిన వ్యక్తి జ్ఞానియే శుద్ధ యోగాన్ని పొంది జీవన్ముక్తుడవుతాడు. మంత్రం యొక్క ఋషి ఛందస్సు, దేవత ఇత్యాదులను స్మరించి అంగన్యాస కరన్యాసాలతో జపం చెయ్యాలి. అకారాది హకార పర్యంతము ఆవర్ణాలతో కూడిన ప్రణవాన్ని తన దేహంలో న్యాసం చేసిన వ్యక్తి ఋషి అవుతాడు. క్రియాయోగి, తపోయోగి, జపయోగి అని శివయోగులు 3 విధాలుగా ఉన్నారు. సంపదను వినియోగించి శివపూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడు భక్తుడు క్రియాయోగి. మితాహారుడై బాహ్యేంద్రియాలను జయించి పూజాతత్పరుడై ద్రోహచింత లేనివాడు తపోయోగి. ఈ గుణాలనే కలిగి ఉండి కామక్రోధాదులను జయించి శాంత మనస్కుడై సర్వకాలముల యందు జపం చేయు భక్తుడు జపయోగి. ఇలాంటి వారిని పూజించాలి. ఇప్పుడు జపయోగాన్ని గురించి చెప్తాను. తపస్సు చేసుకోవాలనే వారి కొరకు జపం విధించబడింది. జపం జన్మబంధాన్ని తుడిచివేస్తుంది. ముందుగా నమః ఉచ్చరించి తర్వాత చతుర్థి విభక్తిలో శివనామాన్ని చేర్చగా నమఃశివాయ అను పంచాక్షరి మంత్రం ఏర్పడింది. ఓంకారంతో కలిపి దీనిని జపించాలి. శుక్లపక్షంలో ప్రారంభించి కృష్ణపక్షాంతం వరకు జపించాలి. మాఘ భాద్రపద మాసాలు జపానికి ఉత్తమోత్తమమైనవి. సాధకుడు జప సమయంలో ఒక పూట మాత్రమే భుజించాలి.
మితభాషయే శమధమాదులను కలిగి ఉండాలి. మాతృదేశ సేవ, మాతాపితృ సేవ విడవరాదు. శివుని ఇలా ధ్యానించాలి. శ్లోకం: పద్మాసనస్థం శివదం గంగాచంద్రకళాన్వితం వామోరుస్థితశక్యా చ విరాజంతం మహాగణైః మృగటంకధరం దేవం వరదాభయపాణికం సదానుగ్రహకర్తారం సదాశివమనుస్మరన్. పద్మాసనస్థుడు, శుభాలనిచ్చేవాడు, గంగతో చంద్రకళతో కూడినవాడు, వామాంకమందు శక్తితో కూడినవాడు, ప్రమథగణ పరివేష్టితుడు, మృగధరుడు, త్రిశూలధరుడు, హస్తముల యందు వరద ముద్రలను ధరించిన అనుగ్రహ స్వరూపుడైన సదాశివునికి నమస్కరిస్తున్నాను. సదాశివుని స్మరిస్తున్నాను. సాధకుడెప్పుడు హృదయంలో కానీ సూర్యమండలమందు కానీ శివుని భావన చేసి మానసిక పూజ చేసి తూర్పుముఖంగా కూర్చొని పంచాక్షరిని జపించాలి. ఆపై జపం పూర్తయిన రోజు కృష్ణపక్ష చతుర్దశి నాడు 12,000 పంచాక్షరిని జపించి శివభక్తులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను భార్యలతో కూడి ఉన్న వారిని వరించి వారి యందు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సజ్జోజాత రూపాలను భావన చేసి పూజించాలి. అట్టి శివభక్తుడు కల్పాంతం వరకు శివలోకంలో ఉంటాడు. మునులారా, ఈ సృష్టి అనంతం. ఇదంతా శివస్వరూపం. ఇందులో అనంతకోటి శివలోకాలున్నాయి. వాటిని వర్ణించటం దుర్ఘటం. శివుడు సర్వోత్కృష్టుడు అని తెలుసుకోవటమే శివలోక మహిమానువర్ణన శ్రవణఫలం. కనుక శివభక్తిని కలిగి ఉంటే చాలు, నరుడు ముక్తుడవుతాడు అంటూ చెప్పారనమాట. సూతుల వారు ఋషులకు చెప్పారు. ఇప్పుడు శివలింగ మహిమను గురించి మనం మళ్ళా చెప్పబోతున్నారన్నమాట. ఇంతవరకు శ్రద్ధతో విన్న ఋషులు బంధ మోక్ష స్వరూపాన్ని వివరంగా చెప్పవలసిందని కోరగా సూతుడు ఇట్లా అంటున్నాడు: ఓ మునులారా వినండి. ప్రకృతి, సమిష్టి బుద్ధి, సత్వ రజస్తమో గుణాలతో కూడిన అహంకారం, 5 తన్మాత్రలు, పంచభూతాల యొక్క సూక్ష్మరూపం. ఈ 8 తత్వాలకు ప్రకృత్యాధ్యష్టకము అని పేరు. ఈ 8 బంధింపబడిన జీవుడు బద్ధుడు. వాటి నుండి విడుదల పొందినవాడు ముక్తుడు. దేహం ఈ అష్టప్రకృతులచే ఏర్పడింది. దేహం వలన కర్మ, తిరిగి కర్మ నుండి దేహం జన్మిస్తాయి. ఇది జన్మకర్మల సంబంధం. స్థూల సూక్ష్మ కారణ భేదం చేత శరీరం 3 విధాలు. స్థూల శరీరం కర్మలను చేస్తుంది. సూక్ష్మ శరీరం ఇంద్రియ భోగాలను, కారణ శరీరం ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాయి. పుణ్య పాప రూపమైన కర్మలు సుఖదుఖ రూప ఫలాలను ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా జీవుడు కర్మపాస బంధితుడై సంసార చక్రంలో తిరుగాడుతూ ఉంటాడు. ఇందులోంచి బయటపడాలంటే సృష్టికర్త అయిన ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ప్రకృత్యాష్టకమే ఈ మహాచక్రం. శివుడు దానికంటే పరుడు. బీజం నీటిని పీల్చి ఉబ్బి అంకురిస్తుంది. అలాగే చక్రకర్త అయిన ఈశ్వరుడు ఈ అష్టకాన్ని వశం చేసుకొని సృష్టి చేస్తూ ఉంటాడు. సర్వము ఆయన వశంలో ఉంటుంది గనక ఆయన శివుడయ్యాడు. సర్వజ్ఞత్వం, పరిపూర్ణత్వం, తృప్తి, అనాది జ్ఞానం, స్వాతంత్రము, అక్షీణ శక్తి, అనంతత్వం ఇవి ఆయన మానస ఐశ్వర్యాలు. ఇది వేదానికి మాత్రమే తెలుసు. శివానుగ్రహం చేత ప్రకృత్యష్టకం వశమవుతుంది. అనుగ్రహం పూజ వల్ల లభిస్తుంది. విస్పృహుడు పూర్ణుడు అయిన శివుని ఎలా పూజించాలి అంటే కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. లింగమునందు, మూర్తి యందు, శివభక్తుని యందు శివభావన చేసి మనోవాక్కాయ కర్మలతో ధనంతో అర్చించాలి. ఇట్టి భక్తునికి సాలోక్యం లభిస్తుంది. అతడు సాంబుని సామీప్యాన్ని పొందుతాడు. సమష్టి బుద్ధి కూడా వశమవుతుంది. శివక్రియ, శివతపస్సు, శివమంత్ర జపం, శివధ్యానం, శివజ్ఞానం వీటిని బ్రతికి ఉన్నంత వరకు విడవరాదు. ఇక లింగాదుల యందు శివపూజా విధానాన్ని చెప్తాను, వినండి. సూక్ష్మ ప్రణవం మొదటి లింగం, స్థూల ప్రణవం 2వ లింగం. పృథ్వీ వికారాలైన లింగాదులను గూర్చి చెప్తాను, వినండి. స్వయంభూలింగం, బిందులింగం, ప్రతిష్ఠిత లింగం, చరలింగం, గురులింగం ఇలా 5 ఉన్నాయి. దేవతల, ఋషుల, భక్తుల తపస్సుకు మెచ్చి భూమి లోపల నాదరూపంలో ఉన్న శివుడు బీజం భూమిని ఛేదించి అంకురించిన తీరున తనంత తానుగా ప్రకటితమైతే అది స్వయంభూలింగం.
బంగారము వెండి రేకులపై కానీ భూమి వేదిపై కానీ ప్రణవాన్ని లిఖించి అర్చన చేయవచ్చు. బిందులింగ నాదలింగాలు స్థిరచర భేదాలతో ఉంటాయి. దేవతలచే కానీ ఋషులచే కానీ స్థాపింపబడిన లింగం పౌరుషలింగం లేక ప్రతిష్ఠిత లింగం. శిల్పి నిర్మిత లింగం ప్రాకృత లింగం. నిత్యమైనది పౌరుషం, అనిత్యమైనది ప్రాకృతం. నాభి జిహ్వ నాసికాగ్రం ఈ శిఖ ఈ క్రమంలో కటి హృదయం శిరస్సు ఈ 3 స్థానాల్లోనూ భావన చేయబడిన లింగం ఆధ్యాత్మిక లింగం మరియు చరలింగం. కటి బ్రహ్మలోకం, కటి బ్రహ్మలోకం, హృదయం విష్ణులోకం, శిరస్సు శివలోకం. పర్వతం పౌరుషలింగం, భూమి ప్రాకృతలింగం. వృక్షాదులు విలువైన ధాన్యం, గోధుమలు, అణిమాది అష్టసిద్ధులు పౌరుషాలు. గుల్మాదులు తక్కువ రకం ధాన్యాలు, భార్య, ధనం ఇవి ప్రాకృతాలు. చరలింగాలలో రసలింగం శ్రేష్టం. బాణలింగం రాజులకు, బంగారులింగం వైశ్యులకు, రాతిలింగం కర్షకులకు శ్రేష్టం. స్ఫటికంతో చేసిన బాణలింగం అందరికీ పూజనీయం. భర్తగల స్త్రీలకు పార్థివలింగం అంటే మట్టితో చేసిన లింగం. ప్రవృత్తి మార్గంలో ఉన్న భర్తృహీనులైన వారికి స్ఫటికలింగం శ్రేష్టం. నివృత్తి మార్గంలోని వారికి రసలింగం శ్రేష్టం. వయోనిమిత్తం లేకుండా స్త్రీలకు స్ఫటికలింగం శ్రేష్టం. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు గురువు సహాయంతో పూజించి నైవేద్యం పెట్టాలి. నివృత్తి మార్గంలో ఉన్నవారు అరచేతిలో లింగాన్ని పూజించి భిక్షాన్నాన్ని నైవేద్యం పెట్టాలి. ఈ మార్గంలోని వారికి సూక్ష్మలింగం శ్రేష్టం. నైవేద్య పర్యంతం పూజంతా విభూతితోనే. లోకాగ్నిజము, వేదాగ్నిజము, శివాగ్నిజము అని విభూతి 3 విధాలు. లౌకికాగ్ని నుండి పుట్టిన భస్మపాత్ర భస్మను పాత్ర శుద్ధికి వాడాలి. వైదికాగ్ని ఎందు పుట్టినది గనక వైదిక భస్మ. ఆ అగ్నిలో అఘోరేభ్య అను శివమంత్రాన్ని ఉచ్చరించి మారేడు, జమ్మి, రావి, మోదుగు పుల్లలను శివాగ్ని ఎందు దహిస్తే లభించే భస్మ శివాగ్నిజం. శివమంత్రాన్ని జపిస్తూ దర్భల జ్వాల ఎందు పుల్లలను కాల్చి ఆ భస్మను వస్త్రక్షాళితం చేసి కొత్త కుండలో దాచి ధరిస్తే ఆ వ్యక్తి శోభను పొందుతాడు. రాజు ప్రజల నుండి సారభూతమైన పన్నును గ్రహిస్తాడు. మనుష్యులు ధాన్యాదులను వివిధ భక్ష్యాలను పచనం చేసి తిని జఠరాగ్ని సహాయంతో వాటి సారాన్ని గ్రహిస్తారు. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమశివుడు జగత్తు దహింపబడగా దాని సారమైన భస్మను తన దేహానికి పూసుకుంటాడు. భస్మమిషతో జగత్సారాన్ని గ్రహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఆకాశసారంతో కేశాలను, వాయుసారంతో ముఖాన్ని, అగ్నిసారంతో హృదయాన్ని, జలముల సారంతో నడుమును, పృథ్వీసారంతో మోకాళ్ళను, ఈ విధంగా జగత్సారాన్ని ఆయన ధరిస్తున్నాడు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరి సారభూతమైన భస్మను మహేశ్వరుడు లలాటమందు త్రిపుండ్ర రూపంలో ధరిస్తున్నాడు. ఈ విశ్వమంతటినీ వశం చేసుకున్నాడు కనుక ఆయన శివుడైనాడు. ఏ విధంగా సింహాన్ని వశం చేసుకోగల మరో మృగం లేదో అలాగే శివుని వశం చేసుకోగల తదన్యుడు లేడు. శం అనగా శాశ్వతానందం. ఈ కారం పురుషబోధకం, వకారం శక్తిని, అమృతాన్ని బోధిస్తుంది. వీటి కలయికకు శివుడని పేరు. భక్తుడు తన ఆత్మను శివస్వరూపంగా భావించి పూజించాలి. శివగురువు శిష్యుని గుణత్రయాన్ని నిర్మూలించి ఆపై శివబోధ చేస్తాడు. గురు శబ్దానికి గుణాన్ రుంధే, గుణములను తొలగించువాడు అని అర్థం. గురుదేహమే గురులింగం. తండ్రి పుత్రుని సంసారంలోకి లాగుతాడు. గురువు శిష్యుని సంసార కోపం నుండి రక్షిస్తాడు. అట్టి గురువును పూజిస్తే శివుని పూజించినట్లే. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక బాధలు తొలగాలంటే శివార్చన చేయాలి. అన్న సమారాధన జరపాలి. శివధర్మాలన్నిట్లోనూ ప్రదక్షిణం గొప్పది. ప్రదక్షిణం ప్రణవమే. శివభక్తుడు ధనహీనుతుడు అయితే భిక్షాన్నంతో జీవించాలి. అట్టి భిక్షాన్నానికి శంభుసత్రమని పేరు. సదా మౌని అయి ఉండాలి. ఇప్పుడు మనం పార్థివలింగ మహాత్యాన్ని తెలుసుకుందాం. అంటే పార్థివలింగము అంటే మట్టితో చేసిన లింగం అన్నమాట. ఋషులు సూతుణ్ణి పార్థివలింగ మహాత్యాన్ని గురించి చెప్పమని కోరగా సూతుడు ఇలా చెబుతున్నాడు. ఓ ఋషులారా, జ్ఞానానికి ఆధారభూతుడు శివుడొక్కడే. అట్టి శివుని స్మరించి చెబుతున్నాను వినండి. అన్ని లింగాలలోనూ పార్థివలింగం శ్రేష్టం. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో హేమలింగం, హేమ అంటే బంగారపు లింగం, ద్వాపర యుగంలో రసలింగం, రసము అంటే పాదరసం అంతో చేసిన లింగం అన్నమాట. కలిలో పార్థివలింగం మనకి మట్టితో చేసింది.
శివుని అష్టమూర్తుల్లో పార్థివమూర్తి శ్రేష్టం. అట్లే పార్థివలింగం శ్రేష్టం. దేవతలలో మహేశ్వరుడు, నదులలో గంగానది, మంత్రాలలో ఓంకారము, మనుష్యులలో వేదాధ్యయన తత్పరుడు, నగరాలలో కాశీ, వ్రతాలలో శివరాత్రి, దేవీమూర్తులలో శైవీ శక్తి వలె లింగాలలో పార్థివలింగం శ్రేష్టం. పార్థివలింగ పూజలో పంచసూత్ర విధానాన్ని గూర్చి విచారించనక్కర్లేదు. పార్థివలింగం అఖండంగా ఉండాలి. 2 భాగాలను అతకరాదు. రత్నం, బంగారం, పాదరసం, స్ఫటికం, పుష్యరాగం, మట్టి వీటితో చేసినవన్నీ చరలింగాలు. ఇవన్నీ అఖండంగానే ఉండాలి. వేదిక మహావిద్య లింగం మహేశ్వరుడు కనుక ప్రతిష్ఠిత లింగం ద్విఖండంగా ఉండవచ్చు. ఇది పార్థివలింగ మహత్యం అంటూ పార్థివలింగ మహాత్యాన్ని చెప్పారు. ఇప్పుడు పార్థివ శివలింగ పూజా విధి ఎలా ఉంటుంది అనేసి అడుగుతున్నారు సూతుడిని ఋషులారా. ఇక పార్థివలింగ పూజా విధానాన్ని చెబుతున్నాను వినండి. వైదిక మార్గమే ఇహపర సాధకం కనుక ఆ మార్గాన్నే బోధిస్తున్నాను. శివభక్తుడు గృహసూత్రాలను అనుసరించి స్నాన సంధ్యావందన బ్రహ్మయజ్ఞ పితృతర్పణాది కృత్యాలను ఆచరించి శివనామస్మరణతో భస్మ రుద్రాక్షలను ధరించి పరాభక్తితో పార్థివలింగాన్ని పూజించాలి. పరిశుద్ధమైన మట్టిని గ్రహించి లింగాన్ని చేయాలి. పంచాక్షరి మంత్రంతో పూజా ద్రవ్యాలను ప్రోక్షించి భూరసి మంత్రంతో పూజా స్థలాన్ని శుద్ధి చేసి ఆపోస్మాన్ మంత్రంతో జల సంస్కారం చేసి నమస్తే రుద్ర అను మంత్రంతో స్ఫటిక బంధాన్ని రక్షించాలి. ఆపై నమస్సంభవేచ మంత్రంతో క్షేత్రశుద్ధిని చేసి పంచామృతాలను ప్రోక్షించి నమో నీలగ్రీవాయచ మంత్రంతో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఏతత్తే రుద్ర మంత్రంతో ఆసనాన్ని సమర్పించి మానో మహాంతం మంత్రంతో శివుని ఆవాహన చేసి యాతే రుద్ర అను మంత్రంతో శివుని ఉపవిష్టుని చేయాలి. యామిఘం అను మంత్రంతో శివునకు న్యాసం చేసి అధ్యవోచత్ అను మంత్రంతో ఆదివాసాన్ని కల్పించి అసౌయస్థామ్రహ అను మంత్రంతో ఇష్టదైవమైన శివుని న్యాసం చేయాలి. అసౌయో వసర్పతి మంత్రంతో సమీపించాలి. నమో అస్తు నీలగ్రీవాయ అను మంత్రంతో పాద్యాన్ని, తత్పురుషాయ అను రుద్రగాయత్రితో అర్ఘ్యాన్ని, త్రయంబకం యజామహే అను మంత్రంతో ఆజమనాన్ని చేసి పయఃపృథివ్యాం అను మంత్రంతో క్షీరాభిషేకాన్ని, దధిక్రావ్నో మంత్రంతో పెరుగును అభిషేకం చేయాలి. ఘృతం ఘృతపావా అను మంత్రంతో నేతిని, మధువాత మధునక్తం మధుమాన్న అను 3 మంత్రాలతోనూ మధువును చక్కెరను కలిపిన నీటిని అభిషేకించాలి. ఈ 5 ద్రవ్యాలతో చేసే అభిషేకానికి పంచామృత స్నానం అని పేరు. మానసోక్తే అను మంత్రంతో శివునకు కటిబంధనాన్ని, నమోధృష్టవే అను మంత్రంతో ఉత్తరీయాన్ని, యాతే హేతి అను 4 మంత్రాలతో వస్త్రాన్ని సమర్పించాలి. నమస్వభ్య అను మంత్రంతో గంధాన్ని, నమస్తక్షభ్య అను మంత్రంతో అక్షతలను, నమఃపార్యాయ అను మంత్రంతో పుష్పాన్ని, పర్ణవాయ అను మంత్రంతో మారేడు పత్రాన్ని సమర్పించాలి. కపర్దినేచ మంత్రంతో ధూపాన్ని, ఆసవే మంత్రంతో దీపాన్ని, నమో జ్యేష్ఠాయ అను మంత్రంతో నైవేద్యాన్ని, త్రయంబకం అను మంత్రంతో పునరాచమనాన్ని, ఇమాగం రుద్రాయ మంత్రంతో ఫలాన్ని, నమో గోష్ఠ్యాయ మంత్రంతో సర్వాన్ని శివునికి అర్పించాలి. మనోమహాంతం మానసోక్తే అను 2 మంత్రాలతో ఏకాదశి రుద్రులను అక్షతలతో పూజించాలి. హిరణ్యగర్భ అను 3 మంత్రాలతో దక్షిణలియాలి. దేవశ్చత్వ అను మంత్రంతో అభిషేకాన్ని చేసి దీపమంత్రంతో నీరాజనాన్నిచ్చి ఇమాగన్ రుద్రాయ అను 3 మంత్రాలతో రుద్రనుకు దోసుడు పుష్పాలను సమర్పించి మానోమహాంతం అను మంత్రంతో ప్రదక్షిణం చేసి మానసోక్తే మంత్రంతో సాష్టాంగ నమస్కారం చేయాలి. ఏషతే రుద్ర అను మంత్రంతో శివముద్రను, యతో యథ అను మంత్రంతో అభయముద్రను, త్రయంబకం అను మంత్రంతో మహాముద్రను, నమో గోభ్య అను మంత్రంతో ధేనుముద్రను చూపాలి. ఈ విధంగా పంచముద్రలను చూపి శివమంత్రాన్ని జపించి శతరుద్రీయాన్ని చదవాలి. తర్వాత వేదవేత్త పంచాంగాన్ని పఠించి దేవాగాతు అను మంత్రంతో శివునికి ఉద్వాసన చెప్పాలి. మునులారా, ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానాన్ని సవిస్తరంగా వివరించాను. శివానుగ్రహాన్ని కోరే సర్వమానవులు శివుణ్ణి ఇలా స్తుతించాలి. శ్లోకం:
कैलासपीठासनमध्यसंस्थं भक्तैः सनन्दादिभिरर्च्यमानं भक्तार्तिदावानलमप्रमेयं ध्यायेदुमालिङ्गितविश्वभूषणं ध्यायेन्नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवरा भीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तात् स्थितममरगणैः व्याघ्रकृत्तिं वसानं विश्वाज्यं विश्वबीजं నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం. దీనికి తాత్పర్యం తెలుసుకుందాం. కైలాసమునందు సింహాసన మధ్యస్థుడై వెలుగొందుచున్నవాడు, సనందాది భక్తులచే సేవింపబడుచున్నవాడు, భక్తుల దుఃఖానికి దావాగ్ని వంటివాడు, ప్రమాణాదులకు అందనివాడు, ఉమాసహితుడైన వాడు, విశ్వానికి అలంకారమైన వాడు, వెండి కొండవలే ప్రకాశించువాడు, అందమైన చంద్రుని శిరోభూషణంగా ధరించినవాడు, రత్నాభరణ భూషితుడు, పరశువు లేడి వరద అభయముద్రలను ధరించినవాడు, ప్రసన్నుడు, పద్మాసనాసీనుడు, దేవతా సమూహం చేత కీర్తింపబడుచున్నవాడు, వ్యాఘ్రచర్మాన్ని ధరించినవాడు, విశ్వానికి ఆద్యుడు, కారణభూతుడు, భయాలన్నిటినీ తొలగించువాడు, 5 ముఖాలు కలవాడు, ముక్కంటియగు మహేశ్వరుని నిత్యము ధ్యానిస్తున్నాను. ఈ విధంగా స్తుతించి తర్వాత అక్షతలను పుష్పాలను దోసిట్లోకి తీసుకొని ఆనందంతో భక్తితో శంకర్ని ఈ విధంగా ప్రార్థించాలి. శ్లోకం. తావకస్త్వద్గత ప్రాణ స్త్వచ్చిత్తోహం సదా మృడ కృపానిధైతి జ్ఞాత్వా భూతనాద ప్రసీద మే అజ్ఞానాద్యది వాజ్ఞానాజ్జపూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర. అహం పాపీ మహానద్య పావనశ్చ భవాన్ మహాన్ ఇది విజ్ఞాయ గౌరీశ యదిచ్ఛసి కురు తథా కురు. వేదై పురాణై సిద్ధాంతై సృషిభిః వివిధైరపి న జ్ఞాతోసి మహాదేవ కుతోహం త్వం సదాశివ. యథా తథా త్వదీయోస్మి సర్వభావైర్మహేశ్వర. రక్షణీయస్త్వయాహం వై ప్రసీద పరమేశ్వర. తాత్పర్యం. హే మృడ, నేను నీ వాడను. నా జీవితం నీ అధీనంలో ఉంది. నా మనస్సులో సదా నువ్వే ఉన్నావు. హే కృపానిధే, హే భూతనాథ, ఇది తెలుసుకొని నన్ను అనుగ్రహించు. శంకర, తెలిసి కానీ తెలియక కానీ చేసిన పూజాదులు నీ కృపచే సఫలమగుగాక. నేను పాపిని, నీవు పావనమూర్తివి. హే గౌరీశ, నీవు ఈ విషయాన్ని ఎరిగి నీ చిత్తానుసారంగా చెయ్యి. ఓ మహాదేవ, నేను వేదాలు, పురాణాలు, వివిధ శాస్త్ర సిద్ధాంతాలు మరియు ఋషులు కూడా తెలుసుకోలేకపోయారు. హే సదాశివ, నీవెక్కడా, నేనెక్కడా? హే మహేశ్వర, నేను అన్న విధాల భావముల చేత నీ వాడను. హే పరమేశ్వర, నీవు నన్ను అనుగ్రహించి రక్షించు. ఈ విధంగా పూజించి ప్రార్థించి పుష్పాలను శివుని శిరస్సుపై ఉంచి నమస్కరించి తర్వాత ఉద్వాసన చెప్పాలి. ఋషులారా, లింగాన్ని అర్చిస్తే చరాచర జగత్తును అర్చించినట్లే అవుతుంది. స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ దీని యందు అధికారం ఉంది. శివ నైవేద్యాన్ని తీసుకోరాదేమో అనే శంకను వీడి సర్వులు భక్షించవచ్చు. మారేడు చెట్టు మహాదేవుని స్వరూపం. అందువల్ల బిల్వపత్ర పూజ శ్రేష్టం. శివనామం గంగ వంటిది. విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. విభూతి రుద్రాక్షలను ధరించి నిత్యము శివనామాన్ని జపించే శివయోగి త్రివేణి సంగమం వంటివాడు. మునులారా, భస్మధారణ చాలా పవిత్రమైంది. 32, 16, 8 లేక 5 స్థానాల్లో భస్మని ధరించాలి. లలాటం, 2 బాహువులు, హృదయం, నాభి ఈ 5 స్థానాల్లోనూ విధిగా ధరించాలి. గంధాన్ని ధరించాలనుకుంటే గంధాన్ని భస్మలో కలిపి ధరించాలి. ముక్కంటిని నమశివాయ అని స్మరించి లలాటమునందు, ఈశాభ్యాం నమః అని పార్శ్వములందు, బీజాభ్యాం నమః అని ముందేతలందు, పితృభ్యాం నమః అని శరీర కింది భాగమునందు
ఉమేశాభ్యాం నమ అని శరీర పైభాగం నందు, భీమాయ నమ అని శిరస్సుకు వెనుకను భస్మం ధరించాలి అంటూ సూతమహాముని పార్థివలింగ పూ పార్థివలింగాన్ని ఎలాగా పూజించాలి అనే విషయాన్ని మనకి ఈ ఇందులో మనకి చక్కగా పూజా విధానంతో సహా చెప్పి భస్మధారణ కూడా చెప్పారు కనుక ఆ స్వామికి శ్రీ పరమేశ్వరునికి అనేక నమస్కారాలు చేసుకుంటూ ఆయన అనుగ్రహం మనకు కలగాలన్నకి అందరికీ కలగాలని కోరుకుంటూ ధన్యవాదములు.